గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం అంచనాల సంఘం మరియు ప్రభుత్వ రంగ సంస్థల సంఘం యొక్క నిర్మాణం, విధుల గురించి చర్చిద్దాం. ప్రభుత్వం చేపట్టేటువంటి వివిధ పథకాలపై చేసేటువంటి ఖర్చులో పొదుపు సాధించేందుకు గాను విత్త పాలనపై పార్లమెంటు చేసే నియంత్రణ సమగ్రంగా ఉండాలి అంటే మరి వివిధ మంత్రిత్వ శాఖలు సమర్పించేటువంటి అంచనాల్ని సమగ్రంగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా భారత సంఘటిత నిధిపై మోపబడే వ్యయానికి సంబంధించినటువంటి అంచనాలన్నింటినీ కూడా చర్చించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఖర్చు పద్దులకు సంబంధించిన అంచనాలన్నింటి మీద కూడా పార్లమెంటు చర్చ జరుపుతుంది. కాకపోతే ఆ అంచనాల్లో ఉన్నటువంటి సాంకేతిక తదితర వివరాలను పరిశీలించేటువంటి సమయం కానీ సామర్థ్యం కానీ పార్లమెంటుకు లేవు. అందుచేత మరి ఈ వివిధ మంత్రిత్వ శాఖలు సమర్పించేటువంటి అంచనాలను క్షుణ్ణంగా నిపుణ పరీక్ష చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని పార్లమెంటు కొన్ని విత్త సంఘాలను ఏర్పాటు చేసింది. ప్రధానంగా 3 విత్త సంఘాలు ఉన్నాయి, అది మీకు తెలుసు. 1 ప్రభుత్వ ఖాతాల సంఘం, 2 అంచనాల సంఘం, 3 ప్రభుత్వ రంగ సంస్థల సంఘం. మరి ఆల్రెడీ ఇదివరకు మనం ప్రభుత్వ ఖాతాల సంఘం గురించి చర్చించాం. ఈరోజు అంచనాల సంఘం గురించి, ప్రభుత్వ రంగ సంస్థల సంఘం గురించి మనం చర్చిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం అంచనాల సంఘం గురించి చర్చిద్దాం. మొదటగా అంచనాల సంఘం నిర్మాణం, దీని యొక్క కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. మరి అంచనాల సంఘం 1950 సంవత్సరంలో ఏర్పాటైంది. అంటే 1950 సంవత్సరంలో ఇది ఏర్పాటైంది. దీనిలో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. వీరందరినీ కూడా లోక్సభ నుండి ఎన్నుకోవడం జరుగుతుంది. నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. సభ్యుల యొక్క పదవీ కాలం 1 సంవత్సరం. కానీ 1 సంవత్సరంలో వాళ్ళకు పూర్తి అవగాహన రాదు. కాబట్టి మరి ప్రతి ఏటా 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేసేటువంటి సాంప్రదాయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒకసారి సభ్యుడు ఎన్నికైతే 3 సంవత్సరాల వరకు పదవిలో కొనసాగుతాడు. ఇది ఒక సాంప్రదాయంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ పద్ధతి ద్వారా అనుభవజ్ఞులైనటువంటి సేవల్ని మనం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఒకవేళ ఈ సంఘానికి గనక డిప్యూటీ స్పీకర్ ఎన్నికైనట్టయితే అతనే ఈ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. లేనట్లయితే ఈ సభ్యులందరిలో నుండి ఒకరిని లోక్సభ స్పీకర్ ఈ సంఘానికి చైర్మన్గా నియమిస్తారు. మరి సాధారణంగా అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తినే అధ్యక్షుడిగా నియమించడం అనేది జరుగుతూ ఉంది. ఈ సంఘానికి మంత్రి ఎన్నిక కావడానికి వీల్లేదు. మరొకవేళ మంత్రులు ఎన్నికైనట్టయితే తన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ అంచనాల సంఘం యొక్క విధులను మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి విధుల్ని అంచనాల సంఘం నిర్వహిస్తుంది. అవేమిటి అంటే, ప్రభుత్వం యొక్క వ్యయం సక్రమంగా, పొదుపుగా, సమర్థవంతంగా సభ ఆమోదించిన మేరకే వ్యయం చేయబడిందా లేదా అనేటువంటిది పరిశీలిస్తుంది. రెండోది, వివిధ మంత్రిత్వ శాఖలు పార్లమెంటుకు సమర్పించినటువంటి అంచనాలను ఇది నిశితంగా పరిశీలించి మరి మిత వ్యయాన్ని సాధించడానికి, వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అవసరమైనటువంటి సలహాలు, సూచనలు చేస్తుంది. అంతేకాకుండా అంచనాల్లో పొందుపరిచినటువంటి విధానాల హద్దుల్లో మరి మిత వ్యయం జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలిస్తుంది. ఈ విధంగా పరిపాలన లోపల దక్షతను పెంపొందించడానికి, పొదుపును ప్రవేశపెట్టడానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తుంది. అంతేకాకుండా మరి వివిధ మంత్రిత్వ శాఖలు అంచనాలను పార్లమెంటుకు ఏ రూపంలో సమర్పించవలనో సూచిస్తుంది. అంటే దానికి అవసరమైన
ప్రొఫార్మాసు, పట్టికలు ఇవన్నీ కూడా రూపొందిస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక ప్రత్యేక విధానం వల్ల ఆశించిన ఫలితాలు రాకుండా మరి అది వృధా వ్యయానికి గనక దారి తీసినట్టయితే ఆ విషయాన్ని పార్లమెంటు దృష్టికి తెస్తూ మరి ఆ విధానాలను మార్చవలసిందిగా కోరేటువంటి అధికారం కూడా అంచనాల సంఘానికి ఉంది. ఈ విధంగా వివిధ మంత్రిత్వ శాఖలు సమర్పించేటువంటి అంచనాల్ని సమగ్రంగా పరిశీలించడం, అందులో పొదుపు పాటించే మార్గాలను ఇది సూచించడం వలన దీన్ని నిరంతర మిత వ్యయ సంఘంగా కూడా మనం పేర్కొంటూ ఉంటాం. అంటే ఎప్పటికీ కూడా ప్రభుత్వ వ్యయంలో పొదుపును సాధించడం కోసం ఈ సంఘం నిరంతరంగా చూస్తుంది కాబట్టి దీన్ని నిరంతర మిత వ్యయ సంఘంగా మనం అభివర్ణిస్తాం. ఈ విధంగా పరిపాలనా దక్షతను పెంపొందించడం, పొదుపును సూచించడం, మరి విధానాల హద్దుల్లోనే మిత వ్యయం జరిగేటట్లు చూడడం దీని యొక్క ప్రధాన విధులుగా మనం చెప్పుకోవచ్చు. మరి విధాన సంబంధమైనటువంటి విషయాలు ఈ కమిటీ పరిధిలోనికి రావు. ఒకవేళ ఏదైనా ఒక విధానం ద్వారా పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది లేదా వృధా అవుతుంది అని గనక ఇది గమనించినట్టయితే తప్పకుండా అలాంటి లోపాలను ఎత్తి చూపిస్తూ ఆ విధానాన్ని మార్చవలసిందిగా పార్లమెంటును కోరుతుంది. అంతేకాకుండా తన నివేదికను పార్లమెంటు పరిశీలన కోసం పంపిస్తూ ఉంది. మరి ఈ సంఘం సూచించేటువంటి విధుల్లో ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం కూడా ఒక ప్రధానమైనటువంటి విధిగా మనం చెప్పుకోవచ్చు. అంచనాల సంఘం నివేదిక అంటే అంచనాల సంఘం ఈ వివిధ మంత్రిత్వ శాఖల యొక్క అంచనాలను సమర్పించిన తర్వాత మరి అందులో నుండి కొన్నింటిని ఎంపిక చేసుకొని వాటిని నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది. అంటే ఒక సంవత్సరానికి మొత్తం అన్ని మంత్రిత్వ శాఖల అంచనాలను పరీక్షించడానికి సాధ్యపడదు కాబట్టి ప్రతి ఏటా ఒక 3 లేదా 4 మంత్రిత్వ శాఖల అంచనాలను ఎన్నుకొని పరిశీలించి చివరకు దాని మీద ఒక నివేదికను పార్లమెంటుకు సమర్పించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఒక లోక్సభ యొక్క కాల పరిమితిలో అంటే 5 సంవత్సరాల కాల పరిమితిలో సాధ్యమైనంత మట్టుకు అంటే అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ముఖ్యమైన అంచనాలన్నింటినీ కూడా ఇది పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంఘం అంచనాల తయారీతో సంబంధం ఉన్నటువంటి అధికారులతో సమావేశాలు జరిపి వారి నుంచి అవసరమైనటువంటి సాక్ష్యాధారాలను సేకరిస్తుంది. ఈ సంఘం యొక్క అధ్యక్షుడి మార్గదర్శకత్వంలో ఆయా మంత్రిత్వ శాఖలకు ప్రశ్నావళిని అంటే క్వశ్చనీర్ను పంపి సమాధానాలు కోరుతుంది. ఒకవేళ అవసరం అనుకుంటే అధికార సాక్షులను రప్పించి నైపుణ్యంతో కూడినటువంటి వాళ్ళ దృక్పథాన్ని కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఈ సంఘానికి ఉంది. మరి విచారణ కోసం వ్యక్తుల్ని రప్పించడమే కాకుండా దానికి అవసరమైన కాగితాలు, డాక్యుమెంట్స్, రికార్డ్స్ అన్నింటినీ కూడా తెప్పించే అధికారం ఈ సంఘానికి ఉంది. అంటే ఒక క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ను ఈ సంఘం నిర్వహిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్లా వివిధ శాఖాధికారుల నుండి తెప్పించినటువంటి కాగితాలు, రికార్డులు, ఇతర సాక్ష్యాలు అన్నింటినీ కూడా ఇది నిశితంగా పరిశీలించి వివిధ మంత్రిత్వ శాఖలు సమర్పించిన అంచనాలపైన తాను ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా సిఫారసులు, సూచనలు, సలహాలు, సూచనలు పొందుపరుస్తూ మరి ఇది తన యొక్క నివేదికను తుది రూపం ఇవ్వడం కోసం సంఘ అధ్యక్షుడికి ఆ శాఖకు సంబంధించిన మంత్రితో లాంఛనప్రాయంగా చర్చించడం అనేది జరుగుతుంది. అంటే ఆ సంఘం యొక్క అధ్యక్షుడు, అంచనాల సంఘం యొక్క అధ్యక్షుడు మరి దానికి తుది రూపం ఇవ్వడం కోసం ఏ శాఖ అంచనాలైతే పరిశీలించిందో ఆ శాఖ మంత్రితో చర్చించి చివరకు దానికి తుది రూపం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ ఇలాంటి సందర్భంలో ఆ మంత్రి మీరు మీ సిఫారసుల్ని మళ్ళీ పునరాలోచించుకోండి అని కనుక కోరినట్టయితే అలా పునరాలోచన చేసి చివరకు ఒక నివేదికను రూపొందించి లోక్సభకు సమర్పించడం జరుగుతుంది. కాకపోతే లోక్సభలో ఈ నివేదిక మీద చర్చ అనేది పెద్దగా జరగదు. కాకపోతే
బడ్జెట్ను చర్చించే సందర్భంలో లేదా డిమాండ్లపై ఓటు చేసే సందర్భంలో సభ్యులు మాత్రం ఈ నివేదికలోని అంశాల్ని పేర్కొంటూ ఉంటారు కానీ ప్రత్యేకంగా దీనిపైనే చర్చ అంటూ జరగదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక సిఫారసుల అమలు విధానాన్ని మనం పరిశీలిద్దాం. మరి దీని యొక్క సిఫారసుల్ని ఖచ్చితంగా అమలు చేయాలా అనేటువంటి నిబంధన లేదు. ప్రభుత్వం అవసరమైతే ఈ సిఫారసుల్ని అంగీకరించవచ్చు, లేదు అనుకుంటే ఈ సిఫారసుల్ని తోసిపుచ్చే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. కాకపోతే తోసిపుచ్చాలి అనుకుంటే అందుకు గల బలమైన కారణాలను ప్రభుత్వం వివరించవలసి ఉంటుంది. మరి జనరల్గా ఇది ఒక నిపుణుల సంఘం కాబట్టి ఇది ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, సిఫారసుల్ని జనరల్గా ప్రభుత్వం గౌరవిస్తూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి అంచనాల సంఘం ఒక కంట్రోలింగ్ బాడీగా పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే దీని యొక్క నియంత్రణ అనేది డైరెక్ట్గా ఉండదు, ఇండైరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది తన యొక్క పలుకుబడి ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను పరీక్షించడానికి ఒక సంఘం ఉంది అనేటువంటి భయం ద్వారా ఇది ఆయా మంత్రిత్వ శాఖలు సక్రమంగా అంచనాలు రూపొందించడానికి, పొదుపు విధానాలు పాటించడానికి అవకాశం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే డైరెక్ట్గా ఆయా మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేయలేదు. కాకపోతే ఆయా మంత్రిత్వ శాఖలు మేము సమర్పించే ఈ అంచనాలు తర్వాత అంచనాల సంఘం పరిశీలిస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా రూపొందించాలనేటువంటి ఒక భయం మాత్రం ఆయా మంత్రిత్వ శాఖలకు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మరి అంచనాల సంఘం కార్యక్రమాలు కేవలం బడ్జెట్ అంచనాల పరిశీలన లేదా ఆయా మంత్రిత్వ శాఖల కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాలేదు. మరి అనేక సందర్భాల్లో ఈ సంఘం ఎన్నో ముఖ్యమైనటువంటి సమస్యల్ని పరిశీలించి అనేక సూచనలు, సలహాలు, వ్యాఖ్యానాలు చేసింది. అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పరిపాలనా పునర్వ్యవస్థీకరణ, బడ్జెట్ సంస్కరణలు, పౌర వ్యయం, జాతీయ ఉపక్రమాలకు సంబంధించినటువంటి నిర్వహణ పద్ధతులు, ఇలాంటి అనేక విషయాలపైన ఇది చేసినటువంటి సలహాలు, సూచనలు ఎంతగానో తోడ్పడ్డాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది అంటే ఈ అంచనాల సంఘం తన ప్రయత్నాలను కేవలం ఆయా మంత్రిత్వ శాఖల కార్యక్రమాల పరిశీలనకే పరిమితం చేయకుండా ప్రభుత్వ కార్యకలాపాలతో ముడిపడ్డటువంటి ఇతర సమస్యలకు కూడా పరిష్కారం సూచించడానికి ప్రయత్నం చేస్తుంది అని మనం చెప్పవచ్చు. ఇలా పార్లమెంటు యొక్క నియంత్రణ నెరిపేటువంటి సాధనంగా అంచనాల సంఘం తన పాత్రను నిర్వహిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే పార్లమెంటు చేయవలసినటువంటి నియంత్రణ ఇక్కడ అంచనాల సంఘం చేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వ విత్త వ్యవహారాలను పార్లమెంటు తనకు తానుగాను లేదా కొన్ని కమిటీల ద్వారాను నియంత్రిస్తుంది. మరి బడ్జెటు తత్సంబంధిత అంశాలను చర్చించి ప్రభుత్వానికి అవసరమైన ద్రవ్యాన్ని వివిధ గ్రాంట్ల రూపంలో మంజూరు చేసే విశేష అధికారం పార్లమెంటుకు ఉంది. మరి పార్లమెంట్ ఇచ్చినటువంటి ఆ ద్రవ్యాన్ని సక్రమంగా వినియోగించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరి ఆ ప్రభుత్వం సక్రమంగా నిధులు ఖర్చు చేస్తుందా లేదా, పొదుపు విధానాల్ని పాటిస్తుందా లేదా, ఆయా పద్దుల కింద కేటాయించిన ద్రవ్యాన్ని దానికి ఖర్చు చేస్తుందా లేదా అని చూడడం కోసం మరి ఈ పార్లమెంటరీ విత్త సంఘాలు ఎంతగానో కృషి చేస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ అంచనాల సంఘం పైన కొంత విమర్శ కూడా ఉంది. అదేమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అంటే పీరియడ్ ఆఫ్ లాగ్ అంట. అంటే ఇది ప్రతి ఏటా ఒక 3 లేదా 4 మంత్రిత్వ శాఖల అంచనాలను మాత్రమే పరిశీలించడం వల్ల మరి మిగతా మంత్రిత్వ శాఖలు రిలాక్స్డ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రతి ఏటా అన్ని మంత్రిత్వ శాఖల అంచనాలను పరిశీలిస్తే బాగుండేది, కానీ అలా సాధ్యపడదు. కాబట్టి కేవలం ప్రతి ఏటా ఒక 3-4 మంత్రిత్వ శాఖల అంచనాలను మాత్రమే ఇది పరిశీలిస్తుంది. కాబట్టి దీన్నే మనం నియతకాల మందగమనం, పీరియడ్ లాగ్ అని చెప్పేసి అంటాం. ఇక రెండవ విమర్శ ఏంటంటే ఈ సంఘానికి సరి అయినటువంటి సాంకేతిక సహాయం లేదు. అంటే ప్రభుత్వ ఖాతాల సంఘానికి ఉన్నటువంటి సాంకేతిక సహాయత ఈ సంఘానికి లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక మూడవది, ఈ సంఘం
సత్యాలను వెదికే సంస్థ కంటే తప్పులను పట్టే సంస్థగా తయారైంది అని చెప్పేసి అశోక్ చందా విమర్శించాడు. అంటే నాట్ ద ఫ్యాక్ట్ ఫైండింగ్ బాడీ బట్ ద ఫాల్ట్ ఫైండింగ్ బాడీ. అంటే సత్యాల్ని వెదికే సంస్థ కంటే ఏ మంత్రిత్వ శాఖ ఏం తప్పు చేసింది, ఆ తప్పును ఎట్లా దొరకబట్టుకోవాలి అని తప్పుల్ని వెతికేటువంటి ఒక బాడీగా ఇది తయారైంది అనేటువంటిది ఒక విమర్శ దీనిపైన ఉంది. అంతేకాకుండా ఈ సంఘం విధానాల్లో కూడా జోక్యం కల్పించుకోవడం వలన రాజ్యాంగ రీత్యా పార్లమెంటుకున్న అధికారాలను ఇది తన హస్తగతం చేసుకుంది. పార్లమెంటు చెలాయించే అధికారాలను ఈ సంఘం చెలాయిస్తుంది అనేటువంటి ఇంకో విమర్శ కూడా ఉంది. అంతేకాకుండా ఈ సంఘం చేసినటువంటి సిఫారసుల్లో చాలా మట్టుకు ఆచరణయోగ్యంగా లేవని, ప్రభుత్వం వాటిని ఆమోదించడం లేదని, అలాంటప్పుడు ఈ సంఘం అవసరం ఏంటి అనేటువంటిది కూడా ఒక విమర్శ ఉంది. కానీ ఏది ఏమైనా కూడా ఈ సంఘం ఉందనేటువంటి ఒక భయంతో ఆయా మంత్రిత్వ శాఖలు తమ అంచనాల్ని సరి అయిన విధంగా రూపొందించడానికి ఈ సంఘం ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి మరి పార్లమెంటుకు ఉన్నటువంటి ఒక సమర్థమైన నియంత్రణ సాధనంగా అంచనాల సంఘం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మరో విత్త సంఘం అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల సంఘం కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ గురించి మనం పరిశీలిద్దాం. స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో పారిశ్రామికీకరణ తక్కువగా ఉండేది, పరిశ్రమల సంఖ్య తక్కువగా ఉండేది. మరి స్వాతంత్రం సాధించుకున్న తర్వాత మనం అనేక పారిశ్రామిక వ్యాపార సంస్థల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో మరి ఈ పరిశ్రమల్ని నెలకొల్పాలా అనేటువంటి ఒక భావన కూడా వచ్చింది. సంక్షేమ రాజ్య భావన అవతరించింది, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, ప్రజల అవసరాలు పెరిగినాయి. మరి ఆస్తిని వికేంద్రీకరించాలా, సంపదను వికేంద్రీకరించాలా అన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పరిశ్రమలు ఉంటే వచ్చే లాభాలు కేవలం ఆ ప్రైవేటు వ్యక్తులకే చెందుతాయి. మరి ప్రభుత్వమే కనుక ఆ పరిశ్రమల్ని నెలకొల్పితే వచ్చే లాభాలు ప్రజలందరికీ చెందుతాయి. కాబట్టి ప్రభుత్వమే వ్యాపార రంగంలోనికి ప్రవేశించాలా, ఆర్థిక సంస్థల్ని నెలకొల్పాలా అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం అనేక వ్యాపార, ఆర్థిక, పారిశ్రామిక సంస్థల్ని నెలకొల్పడం జరిగింది. మరి ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని వాటి యొక్క స్వరూప స్వభావాల్ని బట్టి మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ప్రభుత్వ శాఖలు మరియు ప్రభుత్వ కార్యనిర్వాహక ఏజెన్సీలు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలు, తంతి తపాలా, గనులు మొదలైనటువంటివన్నీ కూడా ప్రభుత్వ శాఖల కిందికి వస్తాయి. ఇక రెండోది పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా నెలకొల్పబడి నిర్వహించబడేటువంటి సంస్థలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు కానీ, భారత ఆహార సంస్థ కానీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఇతర కార్పొరేషన్లు, ఎల్ఐసి ఇట్లాంటివి దీని కిందికి వస్తాయి. ఇక మూడోది కంపెనీల చట్టం కింద నమోదైన ఉమ్మడి వాటా కంపెనీలు. అంటే ప్రభుత్వ వాటా, ప్రైవేటు వ్యక్తుల వాటా రెండు కలిపి కంపెనీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం ద్వారా కొన్ని కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎంటి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున పరిశ్రమల్ని నెలకొల్పడం జరిగింది. ఇలా ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య పెరుగుతూ పెట్టుబడి అధికం కావడంతో మరి ఆ సంస్థల యొక్క పనితీరును తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష పార్లమెంటుకు అధికమైంది. ఎందుకంటే అందులో ప్రజాధనాన్ని పెట్టుబడిగా పెట్టారు కాబట్టి మరి ఆ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత పార్లమెంటుకు ఉంది. కాబట్టి మరి ఆయా సంస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి పార్లమెంటు కృషి చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల యొక్క జమా ఖర్చుల పట్టీలతో వార్షిక నివేదికను పార్లమెంటుకు సమర్పించినప్పటికీ
మరి పార్లమెంటు సంతృప్తి చెందకుండా ఆ సంస్థల యొక్క పనితీరును సమగ్రంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహంతో ఒక సంఘాన్ని నియమించడం జరిగింది. మరి అదే కృష్ణ మీనన్ కమిటీ. ఆ కృష్ణ మీనన్ కమిటీ ఏం చేసిందంటే ఒక పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలా, దాని ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థల యొక్క పనితీరును, వాటి ఖాతాలను, నివేదికల్ని పరిశీలించి వాటిని బలోపేతం చేయడానికి కృషి చేయాలా, అందుకోసం ఒక పార్లమెంటరీ సంఘం ఏర్పాటు చేయాలని సిఫారసు చేయడం జరిగింది. మరి ఈ కృష్ణ మీనన్ కమిటీ సిఫారసుల్ని అనుసరించి 1964లో ఈ ప్రభుత్వ ఉపక్రమాల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థల సంఘం యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలిద్దాం. ఇందులో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. ఇందాకే చెప్పుకున్నట్టు ఇది 1964లో ఏర్పాటైంది. ఈ 15 మంది సభ్యుల్లో 10 మంది లోక్సభ నుండి, 5 రాజ్యసభ నుండి నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా ఎన్నుకోబడతారు. మరి రాజ్యసభకు ఆర్థికపరమైన అధికారాలు తక్కువే ఉన్నప్పటికీ రాజ్యసభ యొక్క అజమాయిషీ కూడా ఉండాలా, వాళ్ళను కూడా ఇందులో భాగస్వాముల్ని చేయాలన్న ఉద్దేశంతో 5 సభ్యులను రాజ్యసభ నుండి కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఎన్నుకోబడిన సభ్యుల్లో నుండి ఒకరిని స్పీకర్ ఈ సంఘానికి చైర్మన్గా నియమిస్తాడు. కాకపోతే ఇప్పటి వరకు మనం చూసినట్టయితే లోక్సభకు చెందిన సభ్యుల్ని ఈ సంఘానికి చైర్మన్గా స్పీకర్ నియమించిన సందర్భాలను మనం గమనించవచ్చు. ఇక సభ్యుల పదవీ కాలం వచ్చేసి 1 సంవత్సరం. అంతేకాకుండా ఈ కమిటీ ఈ క్రింది విధుల్ని నిర్వహిస్తుంది. మరి ఇది నిర్వహించే విధులు ఏమిటి అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ ప్రభుత్వ రంగ సంస్థల సంఘం తనకు కేటాయించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క నివేదికలను, ఆడిట్ రిపోర్టులను, ఖాతాలను పరిశీలిస్తుంది. రెండవది, ఈ ప్రభుత్వ రంగ సంస్థల మీద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించినటువంటి నివేదికను పరిశీలిస్తుంది. మూడవది, ఈ ప్రభుత్వ రంగ సంస్థలు స్వయం పాలనా సూత్రాన్ని పాటిస్తున్నాయా లేదా, వ్యాపార సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా, మరి వీటి యొక్క దక్షత ఎలా ఉంది, ఈ దక్షత పెంపొందించడానికి గల మార్గాలు ఏమిటి, వాణిజ్య సాంప్రదాయాలు అనుగుణంగా ఇవి పనిచేస్తున్నాయా, ఇలాంటి అనేక విషయాలను పరిశీలిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం యొక్క అధికార పరిధిలో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒకవేళ లోక్సభ స్పీకర్ కనుక వీటికి ఏమైనా విషయాలు కేటాయిస్తే ఆ విషయాల్ని కూడా ఇది పరిశీలిస్తుంది. అంతేకాకుండా ఈ సంఘం ప్రభుత్వ సంస్థల యొక్క నిర్వహణ విధానాల్ని, పద్ధతుల్ని మాత్రమే పరిశీలిస్తుంది. అంతేగాని అందులోని విధాన లోటుపాట్లను పరిశీలించే అధికారం కానీ, దాని యొక్క దైనందిన వ్యవహారాల్ని పరిశీలించే అధికారం కానీ ఈ సంఘానికి లేవు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇలా ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆడిట్ రిపోర్టులను, ఖాతాలను మరియు యాన్యువల్ రిపోర్ట్స్ను పరిశీలించడం, మరి అందులో ఇవి వ్యాపార సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా, స్వయం పాలనా సూత్రాన్ని పాటిస్తున్నాయా, లాభాలు ఆర్జిస్తున్నాయా లేదా, ఇలాంటి విషయాల్ని పరిశీలిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి, వ్యాపార సూత్రాలకు అనుగుణంగా పనిచేయడానికి అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఇది అందిస్తుంది. ఇప్పుడు మనం ఈ సంఘం యొక్క పనితీరును పరిశీలిద్దాం. ఈ సంఘం ఏం చేస్తుందంటే ఫస్టే సంవత్సర ఆరంభంలోనే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎంపిక చేస్తుంది. ఇది కూడా అంతే. 1 సంవత్సర కాలంలోనే ఉన్న సంస్థల యొక్క అన్నింటి నివేదికల్ని, ఖాతాల్ని పరిశీలించడం, వాటి పనితీరును పరిశీలించడం సాధ్యం కాదు. కాబట్టి సంవత్సర ఆరంభంలోనే కొన్ని సంస్థల్ని ఎంపిక చేసుకుంటుంది. ఎంపిక చేసుకొని వాటి యొక్క పరిశీలనను ప్రారంభిస్తుంది. మరి దానికోసం ఏ ప్రభుత్వ ఉపక్రమాలనైతే ఎన్నుకొనడం జరిగిందో వాటి నుండి సమాచారాన్ని కోరుతుంది.
మరి ఆ సమాచారం అందిన తర్వాత దాని ఆధారంగా ఒక క్వశ్చనీర్ను రూపొందించి ఆయా సంస్థలకు పంపిస్తుంది. మరి ఆ సంస్థలతో సంబంధం ఉన్నటువంటి ఇతర సంస్థల నుండి కూడా సమాచారాన్ని సేకరించే అధికారం ఈ సంఘానికి ఉంది అని చెప్పవచ్చు. మరి ఇది పరిశీలన కోసం ఆ ప్రభుత్వ ఉపక్రమాల అధికారులను పిలిపించి సాక్ష్యాల్ని సేకరించవచ్చు. అంతేకాకుండా ఆయా సంస్థల యొక్క రికార్డుల్ని, ఆడిట్ రిపోర్టులను, ఇతర సాక్ష్యాధారాల్ని కూడా సేకరించేటువంటి అధికారం దీనికి ఉంది. మరి ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు సమర్పించినటువంటి సమాచారం ఆధారంగా, అంటే ఇది ఏదైతే ఎన్నుకుందో మరి వాటి నుండి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా మరి ఆయా సంస్థలపైన ఒక నిర్దిష్టమైన అభిప్రాయాల్ని ఏర్పాటు చేసుకుంటుంది. సమాచార సేకరణ పూర్తయిన తర్వాత మరి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఒక రిపోర్టును తయారు చేస్తుంది. మరి ఆ రిపోర్టును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఈ సంఘం దాని యొక్క నివేదికా ప్రతుల్ని సంబంధిత ప్రభుత్వ సంస్థలకు లేదా మంత్రిత్వ శాఖలకు పంపిస్తుంది. మరి ఈ సంఘం సమర్పించిన నివేదికలో ఉన్నటువంటి సూచనల మీద వాళ్ళు ఏం చర్య తీసుకున్నది తెలుపుతూ ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు కానీ శాఖలు కానీ 6 నెలలలోగా ఈ సంఘానికి ఒక నివేదిక రిపోర్ట్ పంపించవలసి ఉంటుంది. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అని చెప్పేసి అంటారు. మరి ఆ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందిన తర్వాత అప్పుడు తుది నివేదికను తయారు చేసి ఆ నివేదికను ఇది పార్లమెంటుకు సమర్పించడం జరుగుతూ ఉంది. మరి ఇట్లా ఈ సంఘం సిఫారసుల్ని ఆయా ప్రభుత్వ శాఖలు, సంస్థలు జనరల్గా పాటించవలసినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఖచ్చితంగా తన సిఫారసుల్ని పాటించాలి అని ఒత్తిడి తెచ్చేటువంటి అధికారం దీనికి లేదు. ప్రభుత్వం ఈ సంఘం చేసిన సూచనలు, సిఫారసుల్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించేటువంటి అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. కానీ జనరల్గా ఇది ఇచ్చే సిఫార్సుల్ని ఈ సంఘంపై ఉన్న గౌరవంతో ప్రభుత్వాలు అమలుపరచడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఈ సంఘానికి. మరి ఆ లిమిటేషన్స్ ఏంటి, పరిమితులు ఏంటి అనేది చూద్దాం. మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా ప్రభుత్వ రంగ సంస్థల సంఘం వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంబంధిత విధులతో సంబంధం లేనటువంటి ప్రభుత్వ విధానాల్ని పరిశీలించరాదు. తప్పకుండా ఏదైనా ఒక ప్రభుత్వ విధానాన్ని పరిశీలిస్తే అందులో వ్యాపార సంబంధమైన, వాణిజ్య సంబంధమైన, పారిశ్రామిక సంబంధమైన టచ్ అనేది ఉన్నప్పుడే అది జోక్యం చేసుకోవాలి. లేనట్టయితే అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. మరి రెండోది, ప్రభుత్వ రంగ సంస్థల యొక్క దైనందిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి, వాటి దైనందిన పాలనా వ్యవహారాల్ని పరిశీలించడానికి ఈ సంఘానికి అధికారం లేదు. 3, ఒక ప్రత్యేక చట్టం ద్వారా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలపైన పరిశీలన చేసే అధికారం మాత్రమే దీనికి ఉంది. కానీ మరి ఇతర సంస్థలపైన పరిశీలన చేసే అధికారం ఈ సంఘానికి లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వ రంగంలో మనం ఇదివరకు చెప్పుకున్నట్టు పెద్ద పెద్ద పెట్టుబడులతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల గురించి మనం పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ సంఘం ద్వారా పార్లమెంటుకు కానీ ప్రజలకు సాధ్యమవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి, వాటి పనితీరు ఏ విధంగా ఉంది అనేది అటు పార్లమెంటు తెలుసుకోవచ్చు, ఇటు ప్రజలు కూడా తెలుసుకోవచ్చు. మరి దీనివలన జాతీయ అభివృద్ధికి తోడ్పడేటువంటి పరిశ్రమల పట్ల ప్రభుత్వం తన బాధ్యతల్ని ఎట్లా నిర్వర్తిస్తుందో పార్లమెంటు సులభంగా గ్రహించగలుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. సుమారు ఇప్పటి వరకు 40 నివేదికలను ఈ సంఘం సమర్పించింది. మరి ఈ నివేదికల్లో ప్రభుత్వ రంగ సంస్థల యొక్క వ్యాపార సరళి మీద, వ్యవస్థాగతంగా తీసుకురావాల్సినటువంటి మార్పుల మీద లేదా నిర్వహణ సంబంధమైన విషయాల మీద అనేక సలహాలు, సూచనలు చేసింది. మరి ఈ సంఘం ఇచ్చేటువంటి నివేదికలు కూడా వార్తాపత్రికల్లో ప్రచురించడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల యొక్క తీరుతెన్నుల్ని, వాటి పనితీరును
ప్రజలు కూడా తెలుసుకోగలుగుతున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక చివరగా కంక్లూజన్కి వస్తే, స్వాతంత్రానంతరం మరి భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన విపరీతంగా పెరిగింది అని చెప్పుకోవచ్చు. తద్వారా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పెట్టుబడుల రూపంలో అందులో పెట్టడం జరిగింది. దాంతో మరి ఆ ప్రభుత్వ రంగ సంస్థల తీరుతెన్నులు, వ్యాపార ఆర్థిక లావాదేవీలపైన పార్లమెంటు యొక్క నియంత్రణ తప్పనిసరి అయింది అని మనం చెప్పుకోవచ్చు. మరి దానికోసం ఏర్పాటు చేయబడ్డటువంటి సంఘమే ఈ ప్రభుత్వ రంగ సంస్థల సంఘము. మరి ఈ సంఘం ప్రభుత్వ రంగ సంస్థల యొక్క పనితీరు, విత్త వ్యవహారాలపైన సమగ్ర పరిశీలన జరిపి నివేదికల్ని పార్లమెంటుకు సమర్పిస్తుంది. వాటి ద్వారా పార్లమెంటు ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇటీవలి కాలంలో మరి ప్రభుత్వం వివిధ పరిశ్రమల్లో ఉన్నటువంటి పెట్టుబడుల్ని ఉపసంహరిస్తుంది, ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతుంది, అందులో ఉన్నటువంటి వాటాల్ని అమ్ముతుంది, పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. మరి 1991 తర్వాత మన భారతదేశంలో ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చింది. మరి దీని ద్వారా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి వాటా ధనాన్ని ప్రభుత్వం మెల్లమెల్లగా ఉపసంహరించుకుంటూ వాటిని ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ప్రాధాన్యం రోజు రోజుకు తగ్గిపోతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా పార్లమెంటు పైన, అంటే ప్రభుత్వం పైన పార్లమెంటు నియమించినటువంటి ఈ విత్త సంఘాలు ఒక సమగ్రంగా నియంత్రణ చేస్తున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీంతో ఈ క్లాస్ కంప్లీట్ అయింది. తిరిగి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.